కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో మీ ఇంట మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి తమ సమస్యలను పరిష్కారం చేసేలా ప్రయత్నం చేస్తారని ఎమ్మెల్యే ప్రతి గల్లీలోనూ తిరుగుతున్నాడని తుగ్గలి నాగేంద్ర అన్నారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే తీసుకున్న చెరువు తుగ్గలి గ్రామంలో సీసీ రోడ్డుకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, ఇప్పటికే ₹1 కోటి మంజూరు చేశాడని, అలాగే తుగ్గలి నాగేంద్ర ఇచ్చిన 12 ఎకరాల విస్తీర్ణమైన పొలం పేద ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ముఖ్యమంత్రి అనుమతితో ఇళ్ల నిర్మాణం చేస్తున్నాడని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ప్రజల సమస్యలు ఏవైనా ఉంటే మా దృష్టికి తీసుకుని రావాలని వారు కోరారు. ఈరోజు మన ప్రియతమ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు గారు ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో మన ఇంటికి మన ఎమ్మెల్యే, మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజే మన తుగ్గలి గ్రామంలో స్టార్ట్ చేయడం నిజంగా మనకు గర్వకారణంగా ఉందని సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈరోజు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున తుగ్గలి గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఒక తపన, ఈ గ్రామాన్ని మాకు ఒకటే హామీ ఇచ్చారు. ప్రియతమ శాసనసభ్యులు గారు ఒకటే హామీ ఇచ్చారు, ఈ గ్రామాన్ని ఎక్కడ కూడా మట్టి రోడ్డు లేకోకుండా చేసేటువంటి బాధ్యత నాది, నేను తీసుకుంటానని అని చెప్పేసి నాకు హామీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే దాదాపుగా ₹1 కోటి పైన మన గ్రామానికి ఇప్పటికే 3.5 సంవత్సరం ఉంది. ఈ సంవత్సర కాలంలోనే అనతి కాలంలోనే ₹1 కోటి 30 లక్షల ఇప్పించేటువంటి ఘనత కూడా ఆయనకే దక్కిందని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఏదేమైనా ఏదో ఒక రూపంలో మాకు సహాయం చేయాలా అంటే ఆయన టాటా వాళ్ళని సోలార్ ప్రాజెక్ట్ మనకి పంపించారు. ఒక 2000 ఎకరాలలో 400 మెగావాట్లది ఆ పత్తికొండ సైడ్ కి రావడం జరిగింది. అదేవిధంగా మనకి గాలి మరోలో వచ్చారు, వాళ్ళని కూడా అక్కడ కూడా మనం ఉద్యోగాలు, పిల్లలకి ఉద్యోగాలు అవకాశాలు మనవి ఇస్తున్నారు, మనము దాన్ని ఉపయోగించుకుంటున్నాం. అదేవిధంగా ఆ దేవుడి దయ వలన జొన్నగిరి కాడ ఎప్పుడు పడిందో అక్కడ గోల్డ్ మైన్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ అక్కడ గోల్డ్ మైన్ రావడం వలన మన మండలమే కాకుండా పక్కనున్న కాన్స్టిట్యూన్సీ వాళ్ళకు కూడా ఉద్యోగాల అవకాశాలు దొరుకుతున్నాయి. మరి ఇదే కాకుండా మనకి ఇందాక చెప్పినట్ల మనము సేద్యం పైన మనము మొత్తం కూడా గత బీడర్ కాడ నుంచి కింద రైతు ప్రతి ఒక్కరు కూడా సేద్యం పైన మనది ఆలోచన. దానికోసము మొన్ననే లేటెస్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పూర్వోదయ అని చెప్పి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారికి మేము లెటర్ రాయడం జరిగింది. ఆ పూర్వోదయ స్కీమ్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి పైప్డ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొని వచ్చి ఆ స్కీమ్ ని కూడా మనం ముందర తీసుకోబోతున్నాం. మరి ఎలక్షన్ల రోజు మనం చెప్పాం, ప్రతి ఒక్క ఎకరానికి మనం నీళ్ళు ఇవ్వాలా, ప్రతి ఒక్కరు కూడా బంగారం పంట ఇవ్వాలని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన ప్రకారమే మనం ముందడుగులు వేసుకుంటూ పోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చూశారు.